గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజలు సమ్మతించుట గురించి చెప్పుకుంటున్నాం. సామంతరాజులు మొదలగు వారు అందరును సుఖాసీనులైన పిమ్మట ఆ అయోధ్యాపతి సదస్సులను అందరినీ సంబోధించుచు ఎల్లరకును అపరిమితమైన సంతోషమును గూర్చునట్టి హితకరమైన విషయమును మేఘ గర్జన వలె గంభీరమైన స్వరముతో ప్రకటించెను. ఆ ధ్వని దుందుభి స్వనము వలె నలుదెసలా ప్రతిధ్వనించుచుండెను. ఆ మహాస్వరము మహారాజు స్థాయికి తగినట్టుగా నిండుగా నుండెను. సాటిలేని మృదు మధుర కంఠస్వరముతో దశరథుడు సామంతరాజులు ఉన్నగు వారిని ఉద్దేశించి ఇట్లు వచించెను. సజ్జనులారా, విశాలమైన నా ఈ కోసల రాజ్యమునందలి ప్రజలను మా పూర్వీకులైన రఘు ప్రభృతి మహారాజులు తమ కన్నబిడ్డల వలె పరిపాలించిన విషయమును మీరందరును ఎరిగినదే. ఇక్ష్వాకు మహారాజు ఆ వంశీయులైన నరేంద్రులు ఈ సమస్త కోసల రాజ్యమును సుభిక్షముగా పరిపాలించిరి. ఆ వంశము వాడనే అయిన నేను దీనికి సుఖ సంతోషములకు ఆటపట్టుగా చెయ్యదలచితిని. మా పెద్దలు వేసిన బాటనే ఇంతవరకును అనుసరించుచు నేనును యథాశక్తి మిక్కిలి జాగరూకుడనై ప్రజలను రక్షించుచూ వచ్చితిని. సమస్త ప్రజల హితము కొరకు పాటుపడుచు ఈ శ్వేత ఛత్రము యొక్క ఛాయలోనే నా శక్తియుక్తులను పూర్తిగా ధారపోసితిని. పరిపాలన విధి నిర్వహణమునందే నాకు వార్ధక్యము సంక్రమించినది. వేల కొలది అరువది వేల సంవత్సరముల వయస్సు గల నా శరీరము ముసలితనముచే దీర్ణ దశకు చేరి రాజ్యభారము నుండి విశ్రాంతిని కోరుకొనుచున్నది. ప్రజాపాలన బాధ్యతను నిర్వహించుట మిక్కిలి గురుతరమైనది. అది శౌర్య పరాక్రములు గల ప్రభువులకు మాత్రమే సాధ్యము. విషయ సుఖములకు లోనైన వారు ఆ బరువును మోయజాలరు. ధర్మ మార్గమున రాజ్యపాలన భారమును వహించి నేను అలసిపోయితిని. ఆ విధముగా డస్సిన నేను అంతరంగికులైన ఈ బ్రాహ్మణోత్తములందరి అనుమతితో ప్రజల శ్రేయస్సు కొరకు రాజ్యభారమును పుత్రునకు అప్పగించి విశ్రాంతి గైకొనదలచితిని. నా పెద్ద కుమారుడైన రాముడు పరాక్రమాది గుణములను బట్టి నాయంతటివాడు. అతడు శత్రు నగరములను ధ్వంసమునర్పగలవాడు. శౌర్యమున ఇంద్రతుల్యుడు. పుష్యమీ నక్షత్రయుక్త చంద్రుని వలె దివ్య తేజస్సుతో విలసిల్లుచున్నవాడును. ధార్మికులలో శ్రేష్ఠుడును నరోత్తముడు అయిన శ్రీరాముని రేపు పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున యువరాజ పట్టాభిషిక్తునిగా చేసెదను. సర్వశుభలక్షణ సంపన్నుడును లక్ష్మణాగ్రజుడును అయిన శ్రీరాముడు ఈ కోసల రాజ్యమునకు తగిన ప్రభువు. అతడు రాజైనచో ముల్లోకములను సురక్షితములుగా నేను చిరకాలము నుండి వహించుచూ వచ్చిన ఈ రాజ్యభారమును నా జ్యేష్ఠ కుమారుడైన శ్రీరామునిపై ఉంచెదను. తత్ఫలితముగా భూమండలమునకు శ్రేయస్సు చేకూరును. నాకును విశ్రాంతి లభించును. ఈ రామ పట్టాభిషేక కార్యమును నిర్వహించుట వలన రాజ్యభారముచే అలసి సొలసియున్న నాకు సముచితమైన ప్రయోజనము చేకూరునని తలచి బాగుగా ఆలోచించి మీతో ఇట్లు ప్రస్తావించితిని. ఇది మీకు నచ్చనిచో నాకు అనుమతి నిండు మరియు నా కర్తవ్యమును తెలుపుడు. శ్రీరాముని యువరాజును చేయుట నాకు ప్రీతికరమైన విషయము అయినప్పటికిని ప్రజలకు హితకరమైనది మరియొకటి ఉన్నచో ఆలోచింపుడు. ఏలయన పక్షపాత రహితులైన మధ్యస్థులు బాగుగా చర్చించి నిర్ణయించిన విషయమును మిక్కిలి ప్రయోజనకారి కదా. ఈ విధముగా పలుకుచున్న రాజును చూచి సభలోని సామంతరాజులందరూ సంతసించిన వారై వర్షించుచున్న మేఘమును చూచి క్రేంకారములు చేయుచున్న నిమళ్లవలె ఆనందముతో దశరథుని అభినందించిరి. అంతట ఆ సభలోని వారెల్లరను హర్షాతిరేకముతో అభినందన ధ్వనులను గావించిరి. వినసొంపుగానున్న ఆ ధ్వనులు రాజభవన గోపురమును కంపింపజేయుచున్న వాయువునున్నట్లు సభయంతటను మారుమ్రోగెను. సభలోనున్న వశిష్ఠాది బ్రాహ్మణులు, సామంతరాజులు, పురప్రముఖులు, జానపదులు మున్నగు వారందరునూ కలిసి రాజుగారి ప్రతిపాదనలోని యుక్తాయుక్తములను చర్చించిరి. ధర్మార్థమును బాగుగా ఎరిగిన దశరథుని మాటలలోని ఆంతరంగ్యమును వారు గ్రహించిరి. ధర్మార్థమును ఎరుంగుట ఎనగా వార్ధక్యముననున్న రాజు రాజ్యభారమును యువరాజునకు అప్పగించుట, ప్రజల శ్రేయస్సును విస్మరింపకుండుట.
రాజుగారి ప్రతిపాదన దేశకాలోచితమైనదని ఏకాభిప్రాయమునకు వచ్చిరి. దీనిని గూర్చి ఎవరికి వారు తమలో తాము ఆలోచించుకొని తమ నిర్ణయమును వృద్ధుడైన దశరథ మహారాజునకు ఇట్లు తెలిపిరి. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వయస్సు గల వృద్ధుడవు నీవు. కనుక రాజ్యమును పాలించుటకు వెంటనే అన్ని విధములుగా అర్హుడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషిక్తుని గావింపుము. ఆజానుబాహువు, మహాబల సంపన్నుడు, రఘువంశ శ్రేష్ఠుడు అయిన శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడై శత్రుంజయ గజమును అధిరోహించి శ్వేత ఛత్రఛాయలో పురవీధులలో ఊరేగుచూ వచ్చుచుండగా చూచి ఆనందింపవలెనని మేమందరము మిక్కిలి ఉవ్విళ్ళూరుచున్నాము. అంతట దశరథ మహారాజు సదస్యుల మాటలను విని వారి మనస్సులలో పొంగి పొరలుచున్న సంతోషమును ఎరింగియు మరల వారి అభిలాషలను విడివిడిగా వారి నుండియే వినుటకై తెలియని వాని వలె ఇట్లనెను. ఓ రాజులారా, నేను చెప్పిన మాటలను వినినంతనే ఏమాత్రము మారు పలకక శ్రీరాముని యువరాజుగా కోరుకొనుచుంటిరి. అది సరే, మొదట నా సందేహమును దీర్పుడు. నా పరిపాలనకు అసంతృప్తులై ఇట్లు కోరుకొనుచుంటిరా? లేక శ్రీరాముని సద్గుణ సౌందర్య మూల ప్రభావముననా? యథార్థమును వచింపుడు. నేను ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుంటిని గదా. నా సుఖములను సైతము ఏమాత్రము పట్టించుకొనక మీ రక్షణ భారమనే వహించుచు ఇంతవరకును పాటుపడితిని గదా. అయినను నా కుమారుడు యువరాజు కావలెనని మీరు ఎందులకు అభిలషించుచున్నారు? రాజులు, పౌరులు, జానపదులు ఉన్నకు వారందరును మహోదారుడైన ఆ దశరథునితో ఏకగ్రీవముగా ఇట్లు పలికిరి. మహారాజా, నీ కుమారుడు పెక్కు కళ్యాణ గుణములకు పెన్నిది. ఓ ప్రభూ, ఉత్తమోత్తమ గుణములు గలవాడును, దైవతుల్యుడును, ధీశాలియు అయిన శ్రీరాముని యొక్క సద్గుణములన్నింటినీ పూర్తిగా తెలిపెదము వినుము అని. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమం అమోఘమైనది. అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్నయైనవాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరియొకడు లేడు. అతడు శత్రువులను కూడా మన్నించువాడు. సత్యధర్మైక నిరతుడు. ధర్మమును, దాని ఫలమైన సంపదను ఈ రెంటినీ ఒక్క త్రాటిపైన నడిపెడివాడతడు. శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణమున భూదేవితో తుల్యుడు. బుద్ధియందు బృహస్పతి, పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. అతడు సామాన్య ధర్మములను, విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకునివాడు. చక్కని సౌశీల్యము గలవాడు. ఇతరులను చూచి అసూయపడనివాడు. అపరాధులను కూడా క్షమించువాడు. కుపితులను, దుఃఖితులను ఓదార్చువాడు. ఎల్లప్పుడూ ప్రియభాషి. ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించువాడు. జితేంద్రియుడు. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావము కలవాడు. స్థిరమైన చిత్తము గలవాడు. భక్తపరాధీనుడు. అసూయ రహితుడు. అందరితోడను సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు. వేదశాస్త్రాది సకల విద్యల యందును ఆరితేరినవాడు. శీలవయో వృద్ధులు అయిన బ్రాహ్మణోత్తములను సేవించుచుండెడివాడు. వృద్ధులను సేవించుట వలన సాటిలేని కీర్తి ప్రతిష్ఠలను పొందినవాడు. శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను కలిగి ఉన్నవాడు. వివిధములగు అస్త్ర విద్యల యందలి కౌశలముచే దేవతలను, అసురులను, మానవులను మించినవాడు. గురుకులములలో వసించి అధ్యాపకుల శిక్షణలో వేదాంగముల యందు చక్కగా ఆరితేరినవాడు. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యల యందు లోకోత్తరుడు. అతడు స్వయంగా పవిత్రుడైనందున మాతాపితృ వంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితుల యందు సైతము అతడు ధైర్యముగా నుండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై, ఉత్తమ వంశ సంజాతులై, గొప్ప విద్యాశీలములు కలిగిన బ్రాహ్మణోత్తముల కడ బాగుగా శిక్షణ పొందినవాడు. గ్రామములను గాని, నగరములను గాని పరిరక్షించుటకై లక్ష్మణునితో గూడి యుద్ధమునకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయముతోడనే తిరిగి వచ్చుచుండును. సమరభూమి నుండి రథముపై గాని, మదపు టేనుగుపై గాని మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతతో పౌరులను పలకరించి వారి క్షేమ సమాచారమును అడిగి తెలుసుకొనుచుండును. లోక మర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్యా పుత్రులను గూర్చియు, వారి అగ్ని కార్యములను గురించియు, సేవకులను, శిష్యులను గూర్చియు
తండ్రి కొడుకుల వలె ప్రేమతో అందరి యోగక్షేమములను అరయుచుండును. మీ శిష్యులెల్లరును సర్వసన్నద్ధులై మీ మీ కార్యక్రమములను నడుచుచు మిమ్ము సేవించుచున్నారు గదా! అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుచుండును. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తానును పాలుపంచుకొనుచుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరిగెడి అన్ని ఉత్సవములను జూచి తండ్రివలె తానును మిక్కిలి సంతోషపడుచుండును. రఘువీరుడు ఎట్టి సంకటములను వచ్చి పడినను ఆడి తప్పనివాడు. కోదండమును ధనస్సును ధరించువాడు. పెద్దలకు సేవలనర్చుచుండును. జితేంద్రియుడు. ఇతరులను ముందుగా చిరునవ్వుతో పలకరించువాడు. ఎట్టి క్లిష్ట దశయందైనను ధర్మమును వీడనివాడు. శ్రీరాముడు ఎల్లరకును శ్రేయస్సును గూర్చువాడు. ప్రేలాపనలు వితండవాదములు ఏమాత్రము గిట్టనివాడు. యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమ్మలు గలవాడు. విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు. లోకమునకై ముద్దైనవాడు. అతడు శౌర్య వీర్య పరాక్రమలచే సాక్షాత్తుగా ఆ శ్రీ మహావిష్ణువే. రఘురాముడు ప్రజాపాలనమునకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు. క్రోధమునకెన్నడూను లోను కానివాడు. ముల్లోకములను సైతము పాలింపగల ప్రభువు. ఇక ఈ భూమండలముల విషయముగై చెప్పనేలా. శ్రీరాముని కోపమును కాని, అనుగ్రహము కాని ఎప్పుడునూ వ్యర్థము కాదు. న్యాయముగా చంపదగిన వానిని చంపియే తీరును. చంపదగని వానిపై ఆయనకు కోపమే రాదు. రఘురాముడు తన సంతోషమునకై కారకుడైన వ్యక్తిపై అనుగ్రహమును చూపుచు, వాని అభీష్టము మేరకు అతనికి ధన కనక వస్తు వాహనములను ప్రసాదించును. సకల జనులకును మనోహరములైనవియు, మానవులకు ప్రీతిని గూర్చునియు అయిన శమదమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు సహస్ర కిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె భాసిల్లుచుండును. ఈ విధముగా సద్గుణ శోభితుడును, అమోఘమైన పరాక్రమము గలవాడును, ఇంద్రాది లోకపాలురతో తుల్యుడును అయిన శ్రీరాముని ప్రజలెల్లరును తమ ప్రభువుగా కోరుకొనుచున్నారు. ఓ దశరథ మహారాజా! మా భాగ్యవశమున లోక కళ్యాణ కారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మరీచి మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షికి వలె ఈయనకు పుత్రుడు ఉండవలసిన తల్లిదండ్రులను పున్నామ నరకము నుండి రక్షించుటకు తగిన గుణములన్నీయు గలవు. అది నీ అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో, నగరములలో గల జనులు, కోసల రాజ్యమునందలి అంతఃపురవాసులు, పురప్రజలు, జానపదులు మున్నగు వారు అందరును చక్కని శీల సంపదలు గల శ్రీరామునకు బలము, ఆయురారోగ్యములు కలుగవలెనని ప్రార్థించుచున్నారు. కోసల దేశమునందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగు వారందరును అన్ని వేళల యందును సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావలెనని ఉత్కంఠతో సర్వదేవతలకును మ్రొక్కులిడుచున్నారు. ఓ మహారాజా! శ్రీరాముడు యువరాజు కావలెను అని వారు దేవతలకు చెల్లించుచున్న మ్రొక్కులు మీ అనుగ్రహముతో సఫలముగాగా. ఓ రాజోత్తమా! నల్ల గలువ వలె శ్యామవర్ణము గలవాడును, శత్రువులందరినీ తనుమాడగల సమర్థుడును, మీ జ్యేష్ఠ కుమారుడును అయిన శ్రీరాముని యువరాజ పీఠముపై చూచెదముగాక. ఓ ప్రభూ! శ్రీరాముడు దేవతలతో సమానుడు. సర్వలోకముల హితముని కాంక్షించువాడు. ఔదార్య గుణములతో అలరారువాడు. అట్టి నీ కుమారుని మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషముతో యువరాజ పట్టాభిషిక్తుని గావించి మా కోర్కెను దీర్చుము.